బాగున్నారా? నిన్న మా ఇంట్లో ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ కి చాలా గిఫ్ట్లు వచ్చినాయి. గిఫ్ట్ల కన్నా క్యాష్ ఎక్కువ వచ్చిందండి. కొంతమంది అయితే ఇలాగా నాకు మ్యాంగోస్ కూడా ఇచ్చారు, రసాలు, చిన్న రసాలు. అయితే నేనండి ఫంక్షన్ నుంచి కొద్దిగా రిలాక్స్ అయ్యానండి. అన్ని ఎవరెవరు ఇచ్చారో గిఫ్ట్లన్నీ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏం గిఫ్ట్లు ఇవ్వనండి, వాళ్ళు ఇస్తే మాత్రం తీసుకుంటాం. నా పాలసీ అదేనండి. నాకు దగ్గర ఒక 1.5 lakh ఖర్చు అయింది. మొత్తానికి అందరినీ పిలిచారు. క్యాష్ కవర్లు ఉంటాయి కదండి, అవి కూడా వచ్చినాయి. అంటే క్యాష్ కవర్లు అంటే గిఫ్ట్ కవర్లు అండి. ఇలా డబ్బులు పెట్టి చదివిస్తూ ఉంటారు. మీరు చదివించుంటారు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి ఇందులో క్యాష్ పెట్టి. నాకైతే చాలా కవర్లు వచ్చినాయండి. రిలాక్స్ అయ్యాను కాబట్టి కొద్దిగా ఈ కవర్లన్నీ బయటికి తీసుకుని ఎవరెవరు ఎంత చదివించారు అంటే చాలా కవర్లు వచ్చినాయి. కనీసం నేను అప్రాక్సిమేట్ గా 3 lakhs ఉంటాయేమో దీంట్లో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఎవరెవరు ఈ గిఫ్ట్ కవర్ లో, ఈ మనీ గిఫ్ట్ కవర్ లో ఫ్రెండ్స్ ఎవరెవరు ఎంత చదివించారో మీతో షేర్ చేసుకుంటానండి. మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకోవడం అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఎంత క్యాష్ ఉందో మీకు చూపిస్తాను, మీరు కూడా కౌంట్ చేయండి ఫ్రెండ్స్. గిఫ్ట్లు ఇచ్చి తీసేసుకుంటాం. పెళ్లిళ్ళు అయితే మనం రాసుకుంటాం ఎవరు ఇచ్చారు. రామారావు గారు ఇంత, సుబ్బారావు గారు ఇంత, చౌదరి గారు ఇంత, నాయుడు గారు ఇంత, ఇలా రాసుకుంటా ఉంటాం. ఏంటంటే బర్త్డే ఫంక్షన్ మా అబ్బాయిది. గిఫ్ట్లు వచ్చినాయి, బాగానే వచ్చింది. కవర్స్ అన్ని కూడా ఇచ్చారో చూద్దాం. క్యాష్ అనేది ఫస్ట్ ఇది ఎవరితో చూద్దామండి. వెంకట్రావు గారు. ఏదో పేపర్ కనిపిస్తుందండి, ఇందులో డబ్బులు ఏం కనిపించట్లేదు. క్షమించు, ప్రస్తుతం మా దగ్గర నీకు చదివించడానికి డబ్బులు లేవు. నీకు మా ఆశీస్సులు. డబ్బులు కాదండి, ఆశీస్సులు పేపర్ మీద రాసి ఇలా గిఫ్ట్ కవర్ లో పెట్టారు. మనం అక్కడ చూసుకోలేదు కదా. ఇది ఫస్ట్ కవర్. నిల్లు 0, ఎక్స్పెక్ట్ చేసినంత అమౌంట్ లేదు. ఇది ఎవరితో చూద్దాం. ఆంజనేయులు గారు అండ్ ఫ్యామిలీ. అబ్బో, నువ్వు కలకాలం వర్ధిల్లాలి. ఇదిగోండి, నువ్వు కలకాలం వర్ధిల్లాలి. అలాగే బాబు, వర్ధిల్లుతాను. ఈ కాగితం పెట్టుకుని వర్ధిల్లుతాను. ఇది మనకు చదివించిన ఒక గొప్ప గిఫ్ట్ అండి. 2, 0. ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్. అన్ని కవర్లు అయితే సూపర్ గా ఉన్నాయండి. కవర్లు అన్ని చాలా బాగున్నాయి. మంచి మంచి కలర్తో పెట్టారు కవరు. అన్ని డబ్బులే వచ్చి ఉంటాయనుకో నేను ఎంత ఆశపడ్డాను ఫ్రెండ్స్. ఇది కూడా చూద్దాం. అబ్బో, నీకు 100 ఏళ్ళు, నువ్వు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? బదులు ఆశీస్సులు పంపించారండి. ఇది కొత్త ప్రయోగం అనుకుంటా. కవర్ ఎందుకు దీనికి? ఈ మాత్రం ఈ పాటి దాన్ని కవర్ దేనికండి? అందమైన కవర్లు చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. లాస్ట్ అండ్ ఫైనల్ అన్ని తీసి ఓపిక నాకు లేదండి. చాలా కవర్లు ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, ఈ కవరు తీసి ఇంకా ఆపేస్తానండి. ఇంకా నాకు ఓపిక లేదండి. క్యాష్ లేకపోతే ఎందుకండి? ఈ కాగితం పేపర్ మీద ఈ ఆశీస్సులు ఎవరికి కావాలి? నిండు 100 ఏళ్ళు వర్తిల్లు. ఇవన్నీ చూద్దామండి. చూద్దాం ఫ్రెండ్స్, మీ ముందే తీస్తున్నానండి. కౌంట్ డౌన్ చేద్దాం ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓపెన్ చేశానండి. అబ్బా, ప్రభువు దీవెనలు నీకు కలకాలం ఉండును గాక. బాగా చెప్పారండి. అందరూ మంచి మంచి పేపర్ మీద మంచి మంచి స్లోగన్ రాసి పెట్టారండి. ఇవైతే స్క్రిప్ట్ బాగా పనికొస్తాయండి. మనకు అందమైన కవర్లు ఇచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తే, బర్త్డే ఫంక్షన్ మా అబ్బాయిది, అందరూ సైలెంట్ గా అందమైన కవర్లు ఇచ్చి శుభ్రంగా భోజనం చేసేసి నేను పెట్టిన ఐటమ్స్ మొత్తం తినేసి తృప్తిగా భుజించి మమ్మల్ని ఆశీర్వదించి ఇలాగ ఆశీస్సుల కవర్లు మా చేతుల్లో పెట్టి డబ్బులేవి లేకుండా, పైసా కూడా దీంట్లో పెట్టకుండా వెళ్ళిపోయారండి. బాబు, ఈ కవర్లు చదివించిన అందరికీ ఒక నమస్కారం అండి.